నమస్కారం. ఆంధ్ర పరిపాలన ఎలా ఉంది టీడీపీది? ఆంధ్ర పరిపాలన చాలా బాగుంది మేడం. ఎందుకంటే ఇంతకుముందు అతను చంద్రబాబు నాయుడు ఒక విజన్. ఆ విజన్ 2047 2047 సంవత్సరాలు కూడా మన విజన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పరిపాలన చేస్తుంది. ఇంతకుముందు తెలంగాణ కూడా మనకు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా చేశాడు. అతను ఐడెంటిటీ కానీ మొత్తం ఊరు డెవలపింగ్ కానీ ఉద్యోగాలు కానీ బాగా పరిపాలన చేశాడు. అయితే దాని గురించి పార్కులు కూడా అక్కడ డెవలప్ చేశాడండి. మొన్న 2 రోజుల క్రితం మన సింగపూర్ ప్రధాని కూడా మనకు ఆంధ్ర వచ్చి కూడా మొత్తం అంతా సర్వే చూసినండి. చూసి పరిపాలన బాగుందండి, బాగా మెచ్చుకోండి. సింగపూర్ ప్రధాని వస్తున్నాడు. లాస్ట్ టైం అమెరికా గురించి కూడా ప్రధానమంత్రి కూడా రావచ్చు అవకాశాలు ఉన్నాయి. మొత్తం చంద్రబాబు అంటే ఆంధ్రప్రదేశ్ మన పరిపాలన బాగా చేస్తున్నా. అతను ఒక అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాజధాని నిలబెట్టేసి వచ్చి 2029 కూడా చంద్రబాబు సీఎం అవుతాడు. 10 సంవత్సరాలు సీఎం అవుతాడు. రాష్ట్రపతి కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి బాబుకి. ఇప్పుడు ఎందుకంటే మన బడ్జెట్ కూడా ఎంత బడ్జెట్ ఉన్నా కూడా మనకు మన మోడీ గారు ఎన్ని కోట్లని బాబు గారికి ఇస్తుండ్రు. మీరు డెవలప్ చేసుకోండి. మళ్ళీ మెట్రో వచ్చింది, మన ఐటీ రంగం తీసుకొస్తుండు. కొన్ని కంపెనీ జన పరిపాలన అయ్యండి. ఇంతప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నాయి కోలుకొట్టుకోవడం ఏం పరిపాలన ఏం బాగలేదండి. ఇప్పుడు భూమి మధ్యలో కొంతమంది చనిపోయారు. అన్న క్యాంటీన్ ఉంది, అన్న క్యాంటీన్ కూడా మన పేదలను కూడా అన్న క్యాంటీన్ లేకుండా చేసిండండి. చంద్రబాబు నాయుడు చెప్పారు అవసరమైతే ఎన్టీఆర్ ఫోటో తీసుకొని మీ ఫోటో పెట్టుకొని వాళ్ళకి అన్నం పెట్టు. అట్లా కాకుండా అన్నీ కోలుకొట్టడం చేయటం విధ్వంసాలు సృష్టించడం ఏం చేయలేదండి. ఏదో చేశాడు అని చంద్రబాబు నాయుడు మాత్రం 100% అతను మనం పరిపాలన బాగుందండి. అదిగో ఇంతకుముందు ఒకసారి నమ్మినండి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏం చేశారంటే ఒకసారి మన కొడుకు రాజశేఖర మంచి పరిపాలన అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని పోగొట్టుకోండి. ఒకటే రాజధాని అంటే గెలుసు ఆయన తప్పుడు అనవసరంగా మూడు రాజధానులు చెప్పిండు. అసలే మనం ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్ ఉందండి. లోటు బడ్జెట్ మనం ఎట్ట పరిపాలన చేస్తారండి మా అనవసరంగా. దాని గురించి ఏం చెప్పారంటే ఒకటే రాజధాని చెప్పండి. 100%గా మనకు అవకాశాలు ఉన్నాయండి. మొత్తం నాది ఖమ్మం నాకు పక్క. ఎందుకంటే మాకు ఆంధ్ర తెలంగాణ మధ్యన ఉండదండి. ఆంధ్ర పోటీ తెలంగాణకి మధ్యన అండి. కంపల్సరీగా మొత్తం 2020 కూడా సీఎం చంద్రబాబు అవుతాడు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇదే పార్క్ దగ్గర చంద్రబాబు పక్క సీఎం అయ్యాడు. 2020 సీఎం అవుతాడు. ఎందుకంటే నేను సర్వే మొత్తం ఆంధ్ర సర్వే మొత్తం హోటల్ దగ్గర తెలవకుండా మొత్తం మాట్లాడాను. మొత్తం నెక్స్ట్ మంత్ కాదండి. ఇప్పుడు సపోజ్ ల్యాండ్ ఉన్నప్పుడు ఆ ల్యాండ్ ప్రకారం పాస్బుక్ల మీద ఓపుట ఉండాలి, నా ఆస్తి నా ఫోటో ఉండాలి. జన్మ ఫోటో పెట్టుకోవటం అది వాళ్ళు ఇప్పుడు ప్రజలు భయపడి మళ్ళీ బాగా మీకు పింఛను మళ్ళీ మీరు వేస్తా అట్లాంటివి బాగా బెదిరించారు. అన్నీ గెలవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నెక్స్ట్ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ మోడీ కానీ 100% మాత్రం మనకు ప్రభుత్వం మంచి చేస్తారండి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు జూన్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా జిఎస్ఎం సెలక్షన్లో కూడా మనకు జనసేన టీడీపీ బీజేపీ మొత్తం కలిపి ఏర్పాటు చేస్తారు. 2029 కూడా మనకు ఇక్కడ మళ్ళీ టీడీపీ కూడా తెలంగాణ కూడా ఏర్పడే బాగా అవకాశాలు ఉన్నాయండి. మన బండ్ల గణేష్ కూడా బాబు గారికి మన పాదయాత్ర చేసిండు. 500 కిలోమీటర్ పాదయాత్ర చేశాడండి. బాబు గారు మంచి విజన్గా పాదయాత్ర చేసి మొత్తం ఇక్కడి నుంచి నడుచుకుంటా షాదీనగర్ నుంచి తిరుమలకి మంచిగా నడుచుకుని వెళ్ళి యాత్ర చేసి మొత్తం కలిసారండి. చాలా మంది చూడండి. మన సీఎం ఉండే రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కూడా మద్దతు ఇచ్చాడండి. సీఎం కూడా మద్దతు ఇచ్చాడు. ఎవరికి? బండ్ల గణేష్కి. మంచిగా చేస్తున్నాను. ఆ విధంగా విజయనగర నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నంతగా పవన్ పర్లేదు. వీళ్ళు కూటమి ఉన్నది గ్రామీణ అభివృద్ధి కానీ కూటమి ఆయన పీఠాపురం కూడా మంచిగా చేస్తుందండి. మొత్తం కలుపుకొని వాళ్ళు మాట్లాడుకొని ప్రభు ఏర్పాటు చేస్తుంది. 2020 కూడా సీఎం మాత్రం 100% సీఎం మళ్ళీ అతనే అవుతారు సీఎం. నేను పక్కా ఇదే చెప్తున్నాను. ఈరోజు సీఎం మాత్రం పరిపాలన బాగుందండి. మొత్తం ఏపీ పరిపాలన లేదండి. చంద్రబాబు నాయుడు ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉంటాడు. అందుకనే మనకు ఒక రాష్ట్రాన్ని నడపాలంటే అతనికి ఏంటంటే మామూలుగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. బాబు 40 సంవత్సరాలు ఆ ఎక్స్పీరియన్స్ కొన్ని కంపెనీలు తేవాలన్నా అమెరికా తేవాలన్నా అంత ఈజీ కాదండి. కొద్దిగా టైం పడుతుంది పవన్ కళ్యాణ్ సీఎం గారు. ఆ లోపు బాబు మాత్రం కంపల్సరీగా ఆయన అంతకాలం సీఎం అతనే అవుతాడు. అట్లా చెప్పాడండి. బిల్ గేట్స్ మాట్లాడండి. సింగపూర్ ప్రధాని తెచ్చి 100% పెట్టుబడి పెడతాను, బాబు విజన్ బాగుంది అని మేము మెచ్చుకోండి. అన్ని కంపెనీలు కూడా చేస్తారని చెప్పాడండి. కంపల్సరీ తీసుకొస్తాడు. అమెరికా కూడా పెట్టుబడులు ఉన్నారు. బయట దేశాల గురించి చాలా కంపెనీలు వస్తారండి. వస్తున్నాయి పెట్టుబడులు మనకి ఏపీ.